వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరుకు చెందిన చిన్నమనేని మహేష్, బాసగుట్ట నవీన్లను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరి వద్ద 22 మోటార్లు విప్పడానికి వినియోగించే 5 పానలు, వైర్లు, కత్తిరించడానికి వినియోగించే 2 కట్టర్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్, ఎస్ఐ సుధాకర్లు పాల్గొన్నారు. దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. చిన్నమనేని మహేష్ అనే అతను, మహేష్ తర్వాత బసగుట్ట నవీన్, వీళ్ళిద్దరు కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు. ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోని 4 మోటార్లు, రైతులు వ్యవసాయ బాగా దగ్గర వాడుతున్న మోటార్లు, అలాగే ఈ మోటార్లు ఇప్పటికీ కూడా ఉపయోగపడే దాన్ని ఏమంటారు ఇవి, తర్వాత వైర్ల కట్ చేసేకి సంబంధించినవి కొన్ని సామాన్లు దొరుకుతుంది. ఇవన్నీ తీసుకొని చూసి వాళ్ళని పర్ఫెక్ట్గా విచారణ చేస్తే వాళ్ళు ఈ రాయకల్లు, బీట్లు, వెట్పల్లి, తర్వాత నిజాం, జగిత్యాల పోలీస్ స్టేషన్ ఈ దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఆ 4 మోటార్లు కాకుండా ఇంకా మిగతా 18 మోటార్లు కూడా ఈరోజు స్వాధీనపరుచుకొని వీళ్ళని ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర 22 మోటార్లు, తర్వాత మోటార్లు విప్పడానికి ఉపయోగపడే 5 పానాలు, కరెంట్ కట్ చేయడానికి వాడే 2 కట్టలు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైన్ కార్ అనేది మనం దగ్గర నుంచి స్వాధీనం. సో ఈ దీంట్లోని, ఈ టీంలోని ఈ ఏదైతే ఈ వీళ్ళ నేరస్తులు పట్టుకోవడంలో మా జగిత్యాల రూరల్ సిఐ గారు ఆరిఫ్ అని, అలాగే సదాకర్ టీము, వెంకటస్వామి డిఎస్పీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క నేతృత్వంలోని మన సిబ్బంది ఎండి రషీద్ ఖాన్, ఎం శ్రీనివాసు, గంగాధర్, ఇదంతా చట్టచట్టం చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా పైన రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఇద్దరు చిన్నమనేని మహేష్, సన్నాఫు అమ్మాళ్ళు, 29 సంవత్సరాలు, తెనుగ క్యాస్ట్, పెద్దూరు, కడెం మండలం, పెద్దూరు, నిర్మల్ జిల్లా. సెకండ్ పర్సన్ పేరు బసగుట్ట నవీన్, సన్నాఫు సాయి, వడ్డేర క్యాస్ట్, పెద్దూరే, ఇద్దరు సేమ్ గ్రామం, నిర్మల్ జిల్లా.